ఆకాశం మూర్తీభవించిన స్వచ్ఛతకు మారుపేర్లా మంచు వర్షాన్ని కురిపించబోతున్నట్లుగా మెరుస్తోంది. ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం. హిమాలయాల్లోంచి కైలాస పర్వతం ఎగిరి వచ్చి ఆ మైదానంలో వాలినట్టుగా ఉంది. జాలువారుతున్న సెలయేర్లు, ఎర్రటి పూలతో మెరుస్తున్న ఆ ప్రకృతి ఎవరికోసమో ఎదురుచూస్తున్న అభిసారికలా ఉంది. ఆ పర్వతాగ్రం పురుషుడిలా ఉంది. సాధు నయనాలతో ఆర్తితో ప్రకృతిని ప్రేమతో స్పృశిస్తోంది. ఆ శిఖరం ప్రేయసి పొందు కోసం తహతళ్లాడే పురుషుడిలా లేదు. చరాచర జగత్తును శాసించే మహాశక్తిలా తను సృష్టించిన జగతిని అనురాగంతో తిలకిస్తున్నట్లుగా ఉంది. ప్రపంచంలో జరిగే అన్యాయాలను, ఆ అన్యాయాల్ని అరికట్టాలని మనిషి ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని చూస్తూ పరిహసిస్తున్నట్లుగా ఉంది. అంతలో ప్రకృతి మారిపోయింది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు చేరుకున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఆ పర్వతం మధ్యలో సెగలు ప్రారంభమయ్యాయి. ఎక్స్రే కళ్ళతో చూస్తున్నట్లు అంతర్భాగంలో ఉన్న కల్మషం అంతా కనిపిస్తోంది. భూమి లావాలా మరుగుతోంది. క్షణంలో ఎంత బీభత్సంగా తయారైంది. అప్పటి ఆ దివ్యమంగళ పురుషుడు ఇప్పుడు భయంకరమైన కోరలతో రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఇదే అతని అసలైన రూపమా? ఆ లావాని ఉండలుగా చుట్టి విసురుతున్నాడు. చెట్లు చేమలు కాలిపోతుంటే చూసి వికటాట్టహాసం చేస్తున్నాడు. ఎవరో స్త్రీ చూసుకోకుండా అటే వెళ్తోంది. అమాయకంగా నవ్వుతూ వెళ్తోంది. ఆ భయంకర రూపాన్ని ప్రేమపూరితంగా చూస్తూ నన్నేం చెయ్యలేదు అన్న ధీమాతో నడుస్తోంది. అరే, అది పద్మజ కదూ? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కా, ఆగు, అటు వెళ్లకు అంటూ దిక్కులు పెక్కిటిల్లేలా అరిచింది హిమజ నిద్రలోనే. పద్మజ వినడం లేదు. చిరుహాసంతో అలాగే వెళ్తోంది నిర్భయంగా. అయ్యో, వాడు విసిరిన నిప్పు బంతిలా వచ్చి పద్మజను కబళించేస్తోంది అనుకుంటూ అక్కా అక్కా అంటూ పరిగెడుతోంది హిమజ. మరుగుతున్న లావా ప్రవహిస్తూ అడ్డం వచ్చింది. అక్కా అంటూ భయంతో మెలకు వచ్చి లేచి కూర్చుంది హిమజ. ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఈ మధ్య ఇలాంటి కలలు రోజూ వస్తున్నాయి. పద్మజ ఎప్పుడూ కాకుండా ఇప్పుడే హత్య చేయబడినట్లుగా అనిపిస్తోంది ఆమెకి. ఏమిటి కలకు అర్థం? హిమజ లేచి బాల్కనీలోకి వచ్చింది. దూరంగా మినుకుమని వెలుగుతూ దూరమవుతోంది విమానం. నన్నెవరూ అందుకోలేరు అన్న ధీమాతో. గిరి వెళ్ళిపోయాడు. ఎవరికీ అందనంత దూరంగా తన నుంచి చట్టాన్నించి తప్పించుకుని ఉన్న ఒకే ఒక్క రక్తబంధువుని తనకి దూరం చేసి విజయ గర్వంతో ఎగిరిపోయాడు. ఒక్క మాటైనా అనలేదు పద్మజ గురించి. తప్పు చేశానన్న భావం ఏ కోసానా కనిపించలేదు. సాగర్ కంట్రోల్ చేసి ఉండకపోతే ఏం చేసి ఉండేదో తను. తన నిస్సహాయతను తలుచుకుంటే హిమజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. గుండెలోని ఆవేదనంతా కన్నీళ్ల రూపంలో వదిలించుకుందామని. కింద ఫోన్ మోగుతోంది. అర్ధరాత్రి ఎవరు చేసుంటారు? ఎవరో ఓదార్చడానికో, ఒంటరిగా ఉన్నందుకు జాలిపడుతూ నిట్టూర్చడానికో చేసుంటారు. ఆమెకి ఎవ్వరితోటి మాట్లాడాలని లేదు. కింద శివయ్య కాబోలు ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. అంతగా అవసరమైతే పిలుస్తాడులే అనుకుంది హిమజ. శివయ్య పిలవలేదు. ఆమె తిరిగి కళ్ళు మూసుకుంది. ఎవరి మీదో తెలియని కోపం, కసి, కక్ష మిళితమై ఆమె గుండెల్ని కోసేస్తున్న బాధ. తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించింది హిమజ, మరో పీడకలకు ఆహ్వానం పలుకుతూ. కనీసం ఆ ఫోన్లో అయినా మాట్లాడుంటే మనసు కాస్త డైవర్ట్ అయ్యేదేమో. అదే సమయానికి ప్యారిస్లో ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆలోచనలో పడింది జూలీ క్లాడ్. హిమజ ఇంట్లో లేదుట అనుకుని టైం చూసుకుంది. 10 అవుతోంది. అంటే ఇండియాలో రాత్రి 2 దాటింది. ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఫోన్లో మాట్లాడిన నౌకరు వచ్చిరాని ఇంగ్లీష్లో హిమజ లేదు అని చెప్పాడు. జూలీ క్లాడ్ పేపరు పెన్ను తీసుకుని రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన హిమజ, నా పేరు జూలీ క్లాడ్.
మీ అక్కయ్య పద్మజ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు స్నేహం కలిసింది. మీ ఇంటి అడ్రస్సు ఫోన్ నంబరు తనే ఇచ్చింది నాకు. ఉత్తరాలు రాస్తూ ఉండమని, మీతో కలస్నేహం చేసుకోమని అనేది. ఇలాంటి పరిస్థితిలో ఉత్తరం రాయవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. విచిత్రమైన పరిస్థితిలో పద్మజ మరణం గురించి ఇప్పుడే ఒక మ్యాగజైన్లో చదివాను. పుస్తకం తిరిగేస్తుంటే పద్మజ ఫోటో కనిపించింది. ఆశ్చర్యంగా తీసి చూస్తే తను చనిపోయిందని, హత్య చేయబడిందని తెలిసింది. అది చదవగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ఇంట్లో లేరని చెప్పారు. మళ్ళీ ఆలోచిస్తే అనిపించింది, ఫోన్లో కంటే ఉత్తరం ద్వారా మీకు విశదంగా వివరించవచ్చు అని. ఎంతోమంది భారతీయులను అంతకుముందు చూసినా, కొద్ది మందితో పరిచయం కూడా ఉన్నా పద్మజను చూడగానే నాకు చాలా అభిమానం కలిగింది. కొంతమందిని చూడగానే ఎన్నాళ్ళుగానో తెలిసినట్టుగా అనిపిస్తుంది. మరికొందరితో కొద్ది పరిచయంతో సన్నిహితులవుతాం. పద్మజను చూడగానే నాకు పాత స్నేహితురాల్ని చూసినట్లే అనిపించింది. 4 రోజుల పరిచయంలోనే ఎంతో దగ్గరగా స్నేహితులు అయ్యాం. నేను ఒక జర్నలిస్ట్ని అని చెప్పగానే మీ గురించి చెప్పింది. తనతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరేది కాదు నాకు. కానీ తనకి మాత్రం నాతో ఎక్కువసేపు గడపడానికి వీల్లేని పరిస్థితి. నన్ను మీ దేశం రమ్మని ఆహ్వానించింది. అలాంటి వ్యక్తి ఈరోజు హత్య చేయబడిందని, అందులోనూ భర్త చేతుల్లోనే చనిపోయిందని తెలిసి నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. నాలో రేకెత్తిన అనుమానాలను మీకు తెలియపరచకుండా ఉండలేకపోతున్నాను. నేను చదివిన పుస్తకంలో కేసు గురించి పూర్తి వివరాలు రాశారు. అది చదువుతుంటే నాకు అనిపించింది, ఇదేదో పకడ్బందీగా ఎన్నాళ్లుగానో వేసుకున్న ప్లాన్ అని. మీ బావ గిరిధర్ని ఇక్కడ చూశాను. సైకాలజీ మెయిన్గా చదువుకున్న నాకు కనిపించిన ప్రతి మనిషిని పరీక్షగా చూడడం అలవాటు. మీ అక్కయ్యని చూడగానే ఎంత అభిమానం కలిగిందో, గిరిధర్ని చూడగానే అతనిలో ఏదో అస్వాభావికత కనిపించింది. అతను నవ్వుతూ మామూలుగా మాట్లాడుతున్నా నటిస్తున్నట్లుగానే అనిపించేది నాకు. అతనిలో ద్వంద్వ ప్రవృత్తి స్పష్టంగా కనిపించేది. అయితే మాటల సందర్భంలో మీ అక్కయ్యకి అతని మీద ఉన్న భక్తి, అనురాగము గమనించాక ఏమీ చెప్పలేకపోయాను. ఎంత ఆరాధిస్తుంది ఈమె భర్తని అని ఆశ్చర్యపోయాను. అసలు భారతీయ సాంప్రదాయమే అదని, భర్తని దైవంగా పరిగణిస్తారని తను చెప్పింది. అందుకే వాళ్లలో బలహీనతలు కూడా కనిపించవేమో. అతను నా వైపు చూసే చూపులకి అర్థం తెలిసి ఉండుంటే ఆమె అతన్ని అంతగా పూజించగలిగేదా? ఏది ఏమైనా మీ అక్కయ్య హత్య విషయంలో గిరిధర్ అమాయకుడు అంటే నమ్మలేకపోతున్నాను. కారణం అప్పుడు నాలో రేకెత్తిన కొన్ని అనుమానాలే. మీ అక్కయ్య ఇక్కడికి వచ్చింది దేశ రక్షణ విషయమై డిఫెన్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ కోసం. 2 దేశాల మధ్య ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. జర్నలిస్ట్ని కాబట్టి మీ అక్కయ్య ప్రాముఖ్యం నాకు బాగా తెలుసు. అందువల్ల ఆమె దగ్గర ఆ విషయాలేవీ ప్రస్తావించేదాన్ని కాదు. ఒకరోజు సాయంత్రం తను కాస్త ఫ్రీగా ఉంటానని, గిరిధర్ కూడా ఏదో వ్యాపార చర్చల నిమిత్తం వెళ్తాడని, సియాన్ నదికి షికార్కు వెళ్దామని అంది పద్మజ. తను చెప్పిన సమయానికి కాస్త ఆలస్యంగా తన గదిలోకి వెళ్ళాను, హడావిడిగా. అప్పటికి పద్మజ గదిలో లేదు. గిరిధర్ ఉన్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. నన్ను చూసి అతను గాబరా పడుతున్నాడు. కానీ అతను మంచి నటుడు సుమా. ఆ విషయం నాకు తెలియకూడదని చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ మనిషి ముఖ కవళికలు, మాటలే కాకుండా శరీరపు కదలికలు కూడా అతని ప్రవృత్తిని తెలియజేస్తాయి. అతను ఎందుకు గాబరా పడుతున్నాడో అని క్యాజువల్గా గదిని పరిశీలించాను. నా అనుమానం గదిలో వేరే ఎవరో ఉన్నారని. కానీ ఎవరూ లేరు. మీరు పద్మజతో బయటకు వెళ్ళలేదా అని అడిగాడతను. అంటే ఆమె గదిలో ఉండదని తెలిసి అతను తిరిగి వచ్చాడా? అంతలో మంచం మీద ఫైల్ మీద పడింది నా దృష్టి. అందులోంచి అతను ఏదో కాపీ చేస్తున్నట్లుగా ఉంది. పక్కన తెల్ల కాగితాలు కనిపించాయి. ఆ ఫైల్ అతని వ్యాపారానికి సంబంధించిందేమో నాకు తెలీదు. కానీ అలా అయితే
అతను గాబరా పడ్డం దేనికి? ఫైలు అట్ట మీద పడింది నా దృష్టి. అది ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫైల్లా అనిపించింది. ఒకవేళ పద్మజ అతన్ని ఏదైనా కాపీ చేయమందేమో అనుకుని వెళ్ళిపోయాను. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని కలవడానికి వెళ్ళాను. గది లోపల పద్మజ, గిరిధర్ ఉన్నారు. కానీ అతని స్వరం వేరుగా ఉంది. వాళ్ళిద్దరూ ఏదో గమ్మత్తుగా మాట్లాడుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. ఆ విషయం చాలా గమ్మత్తుగా అనిపించింది. ఈరోజు పుస్తకంలో గిరిధర్ గురించి చదువుతున్నప్పుడు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థమైంది. ఎందుకు చేశాడో తెలియదు, కానీ చాలా చక్కగా నటించాడు. ఒక సైకాలజీ రీసెర్చ్ స్కాలర్గా ఈ విషయాన్ని గుర్తించాను నేను. నా అభిప్రాయం ప్రకారం అప్పటినుంచి అతనేదో ప్లాన్లో ఉన్నాడని స్పష్టమవుతోంది. ఇదంతా ఇప్పుడు రుజువు చేయలేం, కానీ ఈ విషయం మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని రాస్తున్నాను. అంతకు ముందు రోజు నేను వాళ్ళ గదికి వెళ్ళినప్పుడు గిరిధర్ ఎంతో ఉత్సాహంగా ఫారిన్ విశేషాలు నన్ను అడిగి తెలుసుకున్నాడు. నేను కూర్చుని అన్నీ వివరించి చెప్పాను. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని వీడ్కోలు చెప్పడానికి వెళ్తే గది బయటికే వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. నేను ఆగిపోయాను. నా దగ్గర నుంచి తెలుసుకున్న విశేషాలన్నీ తను స్వయంగా చూసినట్లుగా స్వరం మార్చి పద్మజకు చెప్తున్నాడు గిరిధర్. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది అతను పద్మజను మోసం చేయడానికి ఒక ఆత్మలాగా అన్ని విషయాలు తెలిసినట్లుగా నటించి ఉంటాడని. ఆ అవసరం ఎందుకు కలిగింది అతనికి? ఇదేదో కుట్రలా అనిపించడం లేదు? ఈ విషయంలో మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే నేను సిద్ధం. నాకు ఉత్తరం రాసినా సరే, లేదా ఫోన్ చేసినా మీకు కావాల్సిన సహాయం చేయగలను నేను. ఇట్లు జూలీ క్లాడ్. వారం రోజుల తర్వాత ఉత్తరం అందుకుని చదివిన హిమజ దిగ్భ్రాంతి చెందింది. ఆ విషయాలన్నీ ఆమెని కలిచివేశాయి. ఆమె ఆ ఉత్తరాన్ని సాగర్కి అందజేసింది. ఇలాంటి ఆధారాలు మనకు ముందుగానే తెలిసి ఉంటే కొంత ఉపయోగపడేవి. పరిస్థితి చేయి జారిపోయాక ఇప్పుడు తెలిసి ఏమిటి ప్రయోజనం? అంది దిగులుగా హిమజ. అదీగాక ఈ ఉత్తరం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కేవలం మన మనసుల్ని మరింత బాధపెట్టడం కాక తప్ప అంది. ఏమీ చేయలేమని, అంతా అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? ఈ ఆధారాలు మనం రుజువు చేయగలిగేవి కాదు. రుజువు చేయగలిగితే ఎన్నాళ్ల తర్వాత అయినా అపరాధం శిక్షించవచ్చు. జర్నలిస్ట్గా నువ్వు ఈ కేసులో ఎంతో చేయగలవు. 20 సంవత్సరాల తర్వాత డేవిడ్ యాలో పరిశోధించి రాసిన నవలల ఆధారంతో 2 నిర్దోషుల్ని కోర్టువారు విడుదల చేశారు. తప్పించుకున్న మరో వ్యక్తిని అన్నేళ్ల తర్వాత శిక్షించడం కూడా జరిగింది. గిరిధర్ నేరం రుజువడానికి కావలసిన ఆధారం దొరకని అతను అమెరికాలో ఉన్న, అంటార్కిటికాలో ఉన్న రప్పిస్తాను అన్నాడు సాగర్. ఇలా ఎందుకు జరుగుతోంది సాగర్? ఒక జడ్జి వాదోపవాదాలు విని ఇతను నేరం చేశాడని రుజువైందని శిక్ష విధిస్తాడు. అదే రకమైన వాదనలు విన్న మరో జడ్జి అతన్ని నిరపరాధి అంటాడు. ఎంత అపసవ్యంగా ఉంది న్యాయ వ్యవస్థ! బాధగా అంది హిమజ. జడ్జి అయినా మనిషే కదా. వాద ప్రతివాదాల మీదే అతని తీర్పు ఆధారపడి ఉంటుంది. గిరిధర్ కేసులో తీర్పునిచ్చిన జస్టిస్ ఏమన్నారు? న్యాయశాస్త్రంలో ఇలాంటి లొసుగులు ఉన్నాయని, వాటిని ఆధారంగా తీసుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారని, తెలివిగల వాళ్ళు నేర్పుగా లాలో ఇలాంటి లొసుగులను ఉపయోగించుకుని శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని అన్నారు కదా అన్నాడు సాగర్. కానీ గిరిధర్ మీద నేరం నిరూపించడం కష్టం కదూ. అతనిదంతా నటన అని నిరూపించడం జరిగే పని కాదేమో. అదీకాక నిజంగా గిరిధర్ కేవలం స్కిజోఫ్రెనియా అవస్థలోని హత్య చేశాడేమో. నిస్పృహగా అంది హిమజ. దురదృష్టవశాత్తు మానవాతీత శక్తుల మీద ఉన్న నమ్మకం మన వాళ్ళకి మనుషుల మీద ఉండదు. అందుకే వీళ్ళని మోసం చేయడం అంత సులభం మరొకటి లేదు. దైవశక్తికి ఎంత విలువనిస్తారో దెయ్యాలకి అంత భయపడే జనం మనవాళ్ళు. ఇంకా గిరిధర్ చెప్పిన భవిష్యవాణి గురించి అంటావా? అతను ఏం చెప్పాడు?
నైజీరియాలో కూప్ గురించి చెప్పాడు. అంతేగా, నైజీరియాతో వ్యాపార సంబంధాలున్న మనిషి అతను. ఆ కుట్రలనేవి అప్పటికప్పుడు జరిగేవి కాదు, కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తూ ఉండుండొచ్చు. అటువంటప్పుడు ఆ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇలాంటి కుట్రల్లో వ్యాపారస్తుల మద్దతు కూడా ఉంటుంది. ఇకపోతే ఆండ్రోపోప్ మరణం గురించి చెప్పడంలో అస్సలు ఆశ్చర్యం లేదు. ఈ మధ్య మన దేశంలోనే జరిగింది కదా. ఇందిరాగాంధీని పొద్దున్న 9 గంటలకు హత్య చేస్తే కారణాంతరాల వల్ల సాయంత్రం వరకు ఆమె మరణించిన వార్త బయటికి రానివ్వలేదు. బీబీసీ ఈ వార్తను ముందుగా ప్రసారం చేసింది. అలాగే కొన్ని కారణాల వల్ల దేశ నాయకుల మరణ వార్తలు వెంటనే బయటపెట్టరు. ముఖ్యంగా రష్యా లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో అలాంటప్పుడు మరో సోర్స్ ద్వారా ఆ వార్త తెలుసుకోవడంలో వింతేమీ లేదు అన్నాడు సాగర్. నిజమే సాగర్, నాకు అది తట్టనే లేదు సంభ్రమంగా అంది హిమజ. సాగర్ సిబిఐ బ్రెయిన్తో సాలోచనగా తార్కికంగా సమస్యను చర్చిస్తున్నాడు. అయితే గిరిధర్ విషయం మనకు తెలిసినట్లు బయట వాళ్ళకు నిరూపించడం కష్టం. మనది వితండవాదం అంటారు. అంతగా కలుషితం అయిపోయాయి మన వాళ్ళ బుర్రలు. మనం ఒక పద్ధతిలో పరిశోధన ప్రారంభించాలి. గిరి గతం గురించి మనకి బాగా తెలియదు. ఈ విషయంలో అతనికి సహాయం చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ రామకృష్ణకి ఇందులో భాగం ఉందా అన్నది ఆలోచించాలి అన్నాడు సాగర్. అది వినగానే హిమజ ఉలిక్కిపడింది. ఆ డాక్టర్కి మేమంటే చాలా అభిమానం సాగర్. ఆయనకి ఇందులో సంబంధం ఉంది అంటే నేను నమ్మలేను అందామె. నిరూపించబడేంతవరకు అందరూ దొంగలే, అనుమానితులే. రామకృష్ణ సహాయం లేకపోతే గిరి అంత సులభంగా తప్పించుకునేవాడు కాదు. ఎందుకంటే సెక్షన్ 84 ప్రకారం నిందితుడు నేరం చేసిన సమయంలో మానసికమైన జబ్బుతో బాధపడుతున్నట్లుగా రుజువు కావాలి అన్నాడు సాగర్. అందరినీ అనుమానించి ఒకవేళ వాళ్ళు నిరపరాధులని తెలిస్తే వాళ్ళకి మనస్తాపం కలిగించిన వాళ్ళం అవుతాం. ఎందుకు ఇంకా ఈ పరిశోధనలు? పూర్తిగా ఓడిపోయామని అనిపిస్తోంది నాకు అంది హిమజ. ఎందుకంత నిరాశాపూరితంగా మాట్లాడతావు హిమ? చదువుకున్న దానివి, నిరాశావాదం పనికిరాదు. మనిషి అన్నవాడు ఒక ఓటమిని మనసులో పెట్టుకుంటే ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటానన్న నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడు మనకి చిన్న ఆధారం దొరికింది, దాని ద్వారానే ముందుకు సాగుదాం అన్నాడు సాగర్. నాకు నమ్మకం కలగడం లేదు సాగర్. కటిక చీకట్లో కనిపించకుండా ఏమని వెతకడం? జరగవలసిన నష్టం జరిగిపోయింది అంది హిమజ. హిమా, ఒక్క ఉదాహరణ చెప్తాను విను. ఇప్పుడు ఉన్నట్టుండి కరెంటు పోయిందనుకో, అంతకు మునుపెన్నడో చీకట్లో అగ్గిపెట్టి వెతకపోయి టేబుల్ మీద గ్లాస్ పడేసి విరగొట్టావే అనుకో. కాబట్టి నాకేం కనిపించదు, ఇలా చీకట్లో కూర్చోవడమే మంచిది అన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ నిరాశావాదం. దాన్ని నీలోంచి తీసేయి. నీకు అగ్గిపెట్టి ఎక్కడుందో తెలుసు. చీకట్లో అయినా కాస్త జాగ్రత్త పడితే తడుముకుంటూ వెళ్ళి అయినా తీసి వెలిగించగలను అని అనుకుని మొదలుపెట్టి అలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ని మెదడికి అందించు. నీకు విజయం లభిస్తుంది. గిరి హంతకుడని మనకు తెలుసు. ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక పొరపాటు కూడా చేసే ఉంటాడు. అతని గది తాళాలు తీసుకురా చూద్దాం అన్నాడు సాగర్. హిమజ తెచ్చిన తాళంతో గది తలుపులు తెరిచాడు సాగర్. గది నిండా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గది లోపల నిశ్శబ్దంగా ఉంది. చివరిసారిగా ఈ గదిలోకి ఎవరు వచ్చారు అని అడిగాడు సాగర్. కోర్టు నుంచి విడుదలయ్యాక గిరిధర్ అమెరికా వెళ్ళబోయే ముందు వచ్చాడు. గదిలో 1 గంట సేపు ఉండి వెళ్ళిపోయాడు. తర్వాత నేనే తాళం వేశాను అంది హిమజ. అయితే హడావుడిగా అన్నీ తిరిగేసి కావలసినవి పట్టుకెళ్ళిపోయినట్టున్నాడు. అయినా తొందరలో ఏమైనా వదిలేశాడేమో, చూద్దాం అన్నాడు సాగర్ ఒక్కో వస్తువు తీసి చూసి పక్కన పెడుతూ. హిమజ కూడా అతనికి సాయం చేయసాగింది. చాలా వరకు గిరిధర్ రోజూ వాడుకునే వస్తువులే కనపడసాగాయి. బీరువా ఖాళీగా ఉంది.
బట్టలు కూడా గదిలో నేల మీద పడి ఉన్నాయి. బీరువా లాకర్లో కొన్ని రసీదులు, పాత బిల్లులు తప్ప మరేమీ లేవు. సాగర్ కనిపించిన కాగితాలన్నీ తీసి ఓ పక్కగా పెట్టాడు. బాత్రూంలో మెడిసిన్ చెస్ట్లో చాలా మందులు కనిపించాయి. చాలా వరకు ప్రతి ఇంట్లోనూ ఉండేవే. కానీ ప్రతి సీసాని జాగ్రత్తగా పరిశీలించాడు సాగర్. ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదు అతనికి. మళ్ళీ మొదటికే వచ్చాం, ఏ క్లూ దొరకలేదు కదూ అంది హిమజ నిరాశగా. లేదు, ముందుగా అనుకున్నదే కదా, పద వెళ్దాం అంటూ బయటికి దారి తీశాడు సాగర్. పద్మజ గదిలో ఏదైనా దొరుకుతుందేమో చూస్తే అడిగింది హిమజ. అది చూద్దాం పద అన్నాడతను. గది తలుపులు తెరవగానే ఎదురుగా పద్మజ ఫోటో నవ్వుతూ పలకరించింది. గిరిధర్ గదిలో కాకుండా పద్మజ గదిలో సామాన్లు ఎక్కడవక్కడ నీట్గా సర్ది ఉన్నాయి. పద్మజ రాసుకునే టేబుల్ ఖాళీగా ఉంది. ఆఫీస్ ఫైల్స్, పేపర్లు అన్నీ వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అంది హిమజ సాగర్ ఆలోచన గ్రహించినట్లుగా. సాగర్ మనసులో ఫిరోజ్పూర్ నుంచి స్నేహితుడు హరీందర్ సింగ్ ఇచ్చిన టెలిగ్రామ్ మెదిలింది. పంజాబ్లో తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడానికి తోడ్పడుతున్నది డిఫెన్స్ సెక్రటరీలో పనిచేసే ఒక స్త్రీ అని తెలిసిందని, అది పద్మజ అని తను అనుమానిస్తున్నాడని, మరొక చిన్న ఎంక్వైరీలో అది కన్ఫర్మ్ కావచ్చని తెలియజేశాడు అతను. హరీందర్ హత్య చేయబడకపోయి ఉండుంటే అప్పుడే ఆ విషయం బయటకు వచ్చేది. అఫీషియల్గా పరిశోధన చేయడం జరిగేది. తను పద్మజని కాస్త కనిపెట్టాలని అనుకుంటూ ఉండగానే గుజరాత్ అలర్ల గురించి అక్కడికి పంపారు. దాదాపు నెల పైగా తను అక్కడే ఉండిపోవడం, హిమజను రక్షించేందుకు తిరిగి పంపడం జరిగింది. అందువల్ల హిమజకు ఇక్కడి విషయాలు ఏవీ తెలియవు. మొదట్లో తన అనుమానం గిరి పద్మజ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని, గిరి వ్యాపారానికి పద్మజ డబ్బులు ఇచ్చింది అని తెలియగానే ఆ అనుమానం మరింత దృఢపడింది. దేశంలో సంచలనం సృష్టించిన కుమార్ నారాయణ్ కేసు లాంటిది తొందరలో మరోటి బయటికి రాకపోతోంది అనుకున్నాడు అతను. గిరి పద్మజను హత్య చేశాడని వినగానే సాగర్ ఆశ్చర్యపడ్డాడు. అప్పుడే అనుమానం వచ్చింది అతనికి, పద్మజ నిరపరాధేమోనని, ఆమె మీదకి అనుమానం మళ్ళేలా ప్రయత్నం చేశారేమో అని. కానీ పద్మజకు తెలియకుండా ఈ రహస్యాలు ఎలా బయటికి పొక్కాయి? అర్థం కాలేదు సాగర్కి. పద్మజ డైరీ రాస్తుండేది కదూ అని అడిగాడు సాలోచనగా సాగర్. అవును, ఇదివరకు రెగ్యులర్గా రాసేది. ఇప్పటి సంగతి నాకు సరిగ్గా తెలీదు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని గదిలో చూశాను, కానీ పాతవే కనిపించాయి, కొత్తవేం లేవు అంది హిమజ బీరువా తెరిచి చూస్తూ. ఏ నేరస్తుడైనా నేరాన్ని కప్పిపించుకోవడం కోసం చాలా జాగ్రత్త పడతాడు. ఒక్కోసారి అతి జాగ్రత్తతో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాడు. వాటినే మనం పట్టుకోవాలి అన్నాడు సాగర్ టేబుల్ సొరుగులో నుంచి పుస్తకాలు తీస్తూ. రెండో అరలో పుస్తకాల వెనక కనిపించింది ఒక కవర్. అతని బ్రుకుటి ముడిపడింది. దాన్ని తీసి చూశాడు. అవి డిఫెన్స్ మినిస్ట్రీ లెటర్ హెడ్స్, లేత పచ్చరంగు కాగితాలు. చాలా ముఖ్యమైన ఉత్తరాలు రాయడానికి ఉపయోగిస్తారు. వాటి మీద ఏమీ రాసిలేదు. కింద ఒక పక్కగా పద్మజ సంతకం కనిపిస్తోంది. బ్లాంక్ పేపర్ల మీద పద్మజ సంతకాలు ఎందుకు పెట్టినట్టు? ఇవి ఎవరికంటా పడకుండా ఎలా మిగిలిపోయాయి? అర్థం కాలేదు సాగర్కి. దొరికిన ఆధారాలన్నీ పద్మజనే నేరస్తురాలుగా నిలబెడుతున్నాయి. పద్మజ ఎందుకు చేసిందిలా? గిరిధర్ కోసమా? అయితే అతను పద్మజను ఎందుకు హత్య చేసినట్లు? వారి మధ్య అభిప్రాయ భేదం ఏదైనా వచ్చి ఉంటుందా? పార్టీలో కూర్చున్న వాళ్ళు అప్పటికప్పుడు పైకి వెళ్ళి దెబ్బలాడుకున్న విషయం ఏమిటది? పద్మజ ఏ విషయంలో అయినా గిరిని బెదిరించిందా? అదే ఆమె హత్యకు దారితీసిందా?
ఇలా అన్నీ అనుమానాలే, జవాబు దొరకని ప్రశ్నలు. అరగంట తర్వాత లైబ్రరీ పుస్తకాల మధ్య దొరికాయి పద్మజ డైరీలు. అంత ముఖ్యమైన పేపర్లను గదిలో అశ్రద్ధగా పడేసి ఈ డైరీలు ఎందుకింత జాగ్రత్తగా దాచినట్లు అనుకుంటూ సాగర్ ఒక డైరీని తెరిచాడు. నవంబర్ 10. గిరిధర్ తలుపులు ఎందుకో నన్ను చాలా ఉద్వేగపూరితురాలను చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ప్రతి పురుషుడు, శేఖరంతో సహా, నన్ను తమతో సమంగా భావించి మాట్లాడేవారు. చాలా కాలం తర్వాత నాలో స్త్రీత్వాన్ని జ్ఞప్తికి తెచ్చి నిద్రపోయిన వలపులకు మేల్కొల్పు పడాడా గిరిధర్ అనిపిస్తోంది. అతన్ని భర్తగా పొందిన నేను ఎంత అదృష్టవంతురాలిని. ఇంత ఆనందంలో ఫోన్లో ఆ వార్త వింటుంటే భయంతో ఒళ్ళు జలధరించింది. అన్ని ఆయుధాలు తీవ్రవాదుల చేతిలో పడడం ఎంత భయంకర పరిస్థితి. ఈ దేశ భవిష్యత్తు ఏం కాబోతోంది? నవంబర్ 22. హిమజ నేను శేఖరాన్ని వివాహం చేసుకుంటాననుకుందిట. అలాంటి అభిప్రాయం నాకెప్పుడూ కలగలేదు అంటే వింతగా చూసింది. పిచ్చిపిల్ల. రేపు ప్రకాశ్రావు అంకుల్తో చెప్పాలి. ఏమనుకుంటారో. నవంబర్ 30. శేఖరం చచ్చిపోయాడు. అందరూ హత్య అనుకున్నారు, కానీ నాకు తెలుసు అది ఆత్మహత్య అని. ఎందుకింత పిరికి పని చేశాడు? కనీసం నాతో కాసేపు మాట్లాడితే బాగుండేది. అతని మరణానికి నేనే కారకురాలనా అనిపిస్తోంది. కానీ నా తప్పేం లేదు అని నాకు తెలుసు. ఏదైనా అతను లేని లోటు నాకు బాగా కనిపిస్తోంది. డిసెంబర్ 12. ఆ రాత్రి అంత భయంకరమైనది అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. శేఖరం ఆత్మ గిరిలో ప్రవేశించడం ఏమిటి? నాతో మాట్లాడాలని కోరుకోవడం ఏమిటి? ఇలాంటి వాటిని గురించి ఎప్పుడో పుస్తకాల్లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. శేఖరం చనిపోయిన రోజు నుంచి నాలో అంతర్లీనంగా ఉన్న భయం ఈరోజే అర్థమవుతోంది నాకు. సాగర్ మరో డైరీ తెరిచాడు. జనవరి 20. గిరిధర్ మంచితనం ఇప్పుడు మరింత తెలుస్తోంది. తన డబ్బు అంతా ఫ్రీజ్ అయి అవస్థపడుతున్నా కూడా నా దగ్గర నుంచి పైసా కూడా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. తనని చూస్తే ఒక రకంగా బాధగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం చూసి చాలా తృప్తిగా, గర్వంగా ఉంది. ఒక్కోసారి అర్థం లేని పట్టుదలకి వ్యక్తిత్వం అన్న పేరు పెట్టి గర్వపడుతుంటారు కొందరు అని నవ్వుకున్నాడు సాగర్. మరో పేజీ తిప్పాడు. ఫిబ్రవరి 10. గిరిధర్ మామూలు మనిషి అయ్యాడు. వాళ్ళక్క డబ్బు పంపిందిట. తిరిగి బిజినెస్లో పడ్డాడు. ఉత్సాహంగా ఉన్నాడిప్పుడు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది. శేఖరం ఆత్మ సహాయం లేకపోతే తట్టుకోలేకపోయేదాన్నేమో. ఈ మధ్య అలసటతో నిద్ర ఎక్కువవుతున్నట్లుంది. మత్తుగా నిద్రపోతున్నాను. ఒక్కోసారి శేఖరమే పని పూర్తి చేసి పెడుతున్నాడు. శేఖరం సీట్లో ఇంకా ఎవ్వరినీ వేయలేదు, కానీ ఆ పని ఒత్తిడి తెలియడం లేదు అని ఉంది. అది చదివిన సాగర్ ఆలోచనలో పడ్డాడు. డైరీలో అబద్ధం రాసి ఉండదు పద్మజ. అబద్ధమే అయితే అసలు రాయాల్సిన పనే లేదుగా. మరో చోట పద్మజ రాసింది ఆకర్షించింది అతన్ని. మే 15, చండీగఢ్. గిరిధర్ని నాతో రమ్మని బతిమాలనా రాలేదు. అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ మీటింగ్లో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అందరూ నా వైపు వింతగా చూస్తున్నారు అనిపించింది. శేఖరం గురించి ఏదైనా తెలిసిందేమో అని అనుమానం వచ్చింది. అలాంటి విషయాలే అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తాయి, కానీ నిజం తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. తీవ్రవాదులకు సహాయం అందజేస్తున్న వాళ్లల్లో గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉన్నారట, స్త్రీలు కూడాను. అందుకే అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారేమో. ఆ చూపులు నేను అర్థం చేసుకోలేకపోయానేమో. ప్రభుత్వ యంత్రాంగం రోజురోజుకి దిగజారిపోతోంది. డబ్బు కోసం కన్న తల్లినే అమ్ముకుంటున్నారు. ఎంత దారుణం!
తలుచుకుంటూనే తల తిరిగిపోతోంది. ఒక పక్క ఎంత త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించుకున్నది గొంతెత్తి చెప్పుకుంటూ, అది సంపాదించుకుని 40 ఏళ్ళైనా కాకుండానే దేశాన్ని అమ్ముకునే స్థితికి దిగజారిపోయాం. నేను ఒక అనుమానితురాలనే అన్న ఆలోచనే భరించలేనిదిగా ఉంది. శేఖరంతో మాట్లాడాలని అనిపిస్తోంది. చచ్చిపోయాకే శేఖరం ఇంకా దగ్గరయ్యాడు అనిపిస్తోంది. అతని ప్రేమని గుర్తించలేక పొరపాటు చేయలేదు కదా. ఒకప్పుడు శేఖరన్ డైరీలు చదువుతుంటే కోపం వచ్చేది. ఇప్పుడు అవి చదువుతుంటే మనశ్శాంతిగా ఉంటుంది. నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఇలా ఆలోచించడం తప్పేమో. గిరిధర్కి అన్యాయం చేస్తున్నానేమో. త్వరలో ప్యారిస్ ప్రయాణం ఉంది. స్థలం మార్పుతోనే మేము మరింత దగ్గర అవ్వాలి. మే 10. పంజాబ్ ఈస్టర్న్ సెక్టర్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శేఖరన్ రాసిపెట్టాడు రాత్రి. కానీ ఆ సూచనలు పాటిస్తే తీవ్రవాదులకు సహాయం చేసిన వాళ్ళం అవుతామని అనుమానంగా ఉంది. ప్రకాశ్రావు అంకుల్ కూడా అదే అన్నారు. ఫ్రాన్స్ నుంచి రాగానే దీని విషయం ఆలోచించాలి అని ఉంది. డైరీ మూసేసి పేపరు పెన్ను తీసుకున్నాడు సాగర్. హిమజ ఉత్సాహంగా ముందుకు వంగింది. పద్మజ డైరీని ఆమె కూడా అతని భుజం వెనక నుంచి చదివింది. చదివే కొద్దీ అక్క నిర్దోషిత్వం బయటపడడం ఆమెకి సంతోషాన్నిచ్చింది. ఈలోపుగా సాగర్ రాయడం మొదలుపెట్టాడు. నంబర్ 1. డైరీ వలన పద్మజ దేశద్రోహి కావడానికి వీల్లేదు అనిపిస్తోంది. అయితే ఆమెను దేశద్రోహిగా రుజువు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. వీటి వెనక ఉన్నది ఎవరు? లేక ఈ డైరీలు కూడా నాటకమా? నంబర్ 2. ఒకవేళ గిరిధర్కి ఇందులో భాగం ఉంటే అతను పొందే లాభం ఏమిటి? లాభం పొందుతున్నవాడు హత్యెందుకు చేశాడు? నంబర్ 3. గిరిధర్ పెళ్లికి పూర్వజీవితం గురించి ఎవరికీ తెలీదు. అతని గదిలో ఎలాంటి వివరాలు దొరకలేదు. ఇది పరిశోధించాల్సిన విషయం. నంబర్ 4. శేఖరన్ డైరీలు ఎక్కడా కనిపించలేదు. వాటిలో ఏదైనా దొరికే అవకాశం ఉందా? ఇలా రాస్తున్న సాగర్ గది బయట ఏదో నీడపడినట్లు అనిపించి శబ్దం చేయకుండా లేచాడు. అతని అనుమానం నిజం అన్నట్టు శివయ్య మెట్ల దగ్గర శుభ్రం చేస్తూ కనిపించాడు. సాగర్ అడుగుల చప్పుడు విని తలెత్తాడు శివయ్య. ఏం కావాలి సాగర్ బాబు అని అడిగాడు అమాయకంగా. ఏం లేదు అంటూ గదిలోకి వచ్చేశాడు సాగర్. శివయ్య కూడా కోర్టులో దెయ్యం పట్టినట్టుగా మాట్లాడాడు. ఆ విషయం మనం మర్చిపోయాం. శివయ్యకి ఇందులో భాగం ఉందేమో. అతన్ని కాస్త కనిపెడుతూ ఉండి హిమా అన్నాడు సాగర్. హిమజ భయంగా చూసింది అతని వైపు. ఈ దుస్వప్నం ఇంకా పూర్తి కాలేదంటేనే భయంగా ఉంది సాగర్. నువ్వే లేకపోతే నేనేమైపోయేదాన్ని అంది భయంగా హిమజ. బేలగా మాట్లాడుతున్న ఆమెని దగ్గరగా తీసుకున్నాడు సాగర్. ఈ బేలతనం పిరికితనం పనికిరావు హిమా. పద్మజ విషయమే చూడు. మూర్ఖత్వంతో పిచ్చి నమ్మకాలతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. అంత తెలివిగలది కదా. ఒక్కసారి ఆలోచించుంటే తను ఎలాంటి ఉచ్చులో ఇరుక్కున్నది గ్రహించగలిగేది అన్నాడు సాగర్. తరతరాల నుంచి రక్తంలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అంత త్వరగా సమసిపోవేమో సాగర్ అంది హిమజ. సాగర్ చిన్నగా నవ్వాడు. దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా హిమ? ఆలోచనారాహిత్యం. మనం నమ్మే పిచ్చి నమ్మకాలని ఆచారాలని గురించి ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది లోపం ఎక్కడుందో. పద్మజ విషయమే చూడు. ప్రేతాత్మల గురించి పుస్తకాలతో పాటు తను సైక్రియాట్రీ పుస్తకాల్లో స్కిజోఫ్రెనియా గురించి చదివి ఉంటే గిరిధర్ విషయం అర్థమైపోయి ఉండేది. పద్మజే కాదు, చాలామంది సినిమాలు చూడడానికి గంటలు గంటలు పేకాటలతో కాలక్షేపం చేయడానికి దొరికే సమయం కాసేపు ఆలోచించడానికి, మంచి పుస్తకం చదవడానికి ఉండదు. 100 మైళ్ళైనా ప్రయాణం చేసి ఒక గుడిని దర్శించడానికి తీసుకునే శ్రమ ఉన్న ఊళ్ళోనే ఒక మేధావి ఉపన్యాసం ఉంటే వెళ్ళి వినే తీరిక దొరకదు. అయినా
ఈ అనవసరపు మాటలతో సమయం వృధా చేయడం దేనికి కానీ నేను వెళ్తున్నాను అన్నాడు సాగర్. అతను మెట్లు దిగుతుంటే గేటు బయటకు నడుస్తున్న శివయ్య కనిపించాడు. శివయ్య ఎక్కడికి వెళ్తున్నాడు తాయారు అని అడిగింది హిమజ. ఫోన్ వచ్చిందమ్మా, బంధువులెవరో ఊరి నుంచి వచ్చారట, స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పాడు అంది తాయారు. వస్తానన్నట్లుగా హిమజ వైపు చూసి స్కూటర్ స్టార్ట్ చేశాడు సాగర్. శివయ్య ఆటో ఎక్కుతున్నాడు. ఒక క్షణం తటపటాయించి వెనకే స్కూటర్ పోనిచ్చాడు సాగర్. ఆటో స్టేషన్ వైపు వెళ్ళడం లేదు. చాలా చుట్టూ తిరిగి కొత్తగా కట్టిన కాలనీ వైపు మళ్ళింది. సాగర్కి అర్థమైంది అతను ఎక్కడికి వెళ్తున్నాడో. డాక్టర్ రామకృష్ణ ఈ మధ్యనే రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు ఈ కాలనీలో. శివయ్య ఆటో దిగి ఆ ఇంట్లోకి వెళ్ళడం చూడగానే సాగర్ స్కూటర్ స్టార్ట్ చేసి వెనక్కి తిప్పాడు. అనుకున్న తీగ లాగితే ఒక్కోసారి అనుకోని డొంక కూడా కదలచ్చు.